19th సెంచరీలో అస్సాం అనే ప్రాంతం దగ్గర గారో అనే ట్రైబ్స్ ఉన్నారంట. ఆ ట్రైబ్స్ దగ్గరికి మిషనరీస్, మరి విదేశాల నుండి మిషనరీస్ వచ్చి దేవుని సువార్తను చెప్తూ ఉన్నారు. ఈ ట్రైబ్ అనేది, గారో అన్న ట్రైబ్ చాలా ఘోరమైన మనుషులు, నరమాంస పక్షులు వంటి వారు. సో చాలా చూడ్డానికే చాలా క్రూరంగా ఉంటారనమాట. ఇప్పట్లో ట్రైబ్స్ చూస్తేనే మనం ఏంటివి స్వీకరించిందంట, దేవుని నమ్మింది. ఓకే, ఈయన నిజమైన దేవుడు అని స్వీకరించి మార్మోన్స్ పొంది ఆ కుటుంబము సాక్షిగా జీవిస్తూ అక్కడున్న ట్రైబ్స్ని, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఒకళ్ళు చెప్తే అర్థమవుతుంది. అదే ఎవరు ఫారినర్స్ వచ్చి ఆ ట్రైబ్స్ వాళ్ళకి చెప్పాలి అని అంటే ఎవరు నమ్మరు. కానీ వీళ్ళు నమ్మి నిజంగా రక్షణ, ఆ పరిశుద్ధాత్మను పొందుకొని నిలబడినప్పుడు వీరు కొంతమందిని మార్చడము ప్రారంభిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న చీఫ్ గారో ట్రైబ్లో చీఫ్ అన్నమాట. అతను అంటాడు, ఈ కుటుంబము అందరినీ మార్చేసేలా ఉంది, ఈ ట్రైబ్ని అంతా మార్చేసేలా ఉంది, లేదు వీళ్ళకి నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తానని చెప్పి ఎన్నో వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ ఆ కుటుంబం మటుకు మేము మారం, మాకు నిజమైన దేవుడు ఎవరో మాకు తెలుసు అని చెప్పి నిలబడటం మొదలుపెట్టారు. ఇంకప్పుడు ఊరు మొత్తానికి మధ్యలో నించోపెట్టి ఆ కుటుంబాన్ని, నీవు యేసుక్రీస్తుని నువ్వు తిరస్కరిస్తావా, నువ్వు విడిచిపెడతావా లేదా, లేకపోతే నీ కుమారులు, ఇద్దరు చక్కని చిన్న కుమారులు ఉన్నారండి, విడిచిపెడతావా లేదా, లేకపోతే బాణాలతో నీ కుమారుల్ని ఈ క్షణమే సిద్ధంగా ఉన్నారనమాట అందరూ, ఈ క్షణమే నీ కుమారుల్ని చంపేస్తాం అని అంటే, ఐ విల్ నాట్ డినై క్రైస్ట్, ఐ విల్ ఫాలో హిమ్ అని అసలు నిశ్చయంగా అలా నిలబడ్డాడు. అప్పుడు వెంటనే, లేదు ఇలా కాదు, నిజంగా కుమారుల్ని చంపేస్తే వీడు విడిచిపెడతాడని చెప్పి కుమారుల్ని చంపేస్తారండి, బాణాలు వేసి చంపేస్తారు కళ్ళెదుట. నువ్వు తిరస్కరిస్తావా అని అంటే, లేదు, ఇదిగో నీ భార్య ఉంది, ఇప్పుడు కన్నా మార్చు, అలాంటి కుమారులు నీకు మళ్ళా దొరుకుతారు, నీ భార్యని కూడా మేము చంపేస్తాము, విడిచిపెట్టు యేసుక్రీస్తుని అని అంటే, లేదు ఐ విల్ నాట్ డినై, ఐ విల్ ఫాలో జీసస్ అనేసి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని ఒక పాట ఉంటుంది. ఏంటంటే దట్ ఈస్ అది స్టోరీ బిహైండ్ ఆఫ్ ద సాంగ్. ఏంటంటే, నేను వెనుదిరగను, నువ్వేమైనా చేయి, నా భార్యని చంపే, నా బిడ్డల్ని చంపే, నువ్వేదైనా తీసేసే, నేను మట్టుకు వెనుదిరగను అని నిలబడ్డాడు. సరే, భార్యను కూడా చంపేశాడు. సరే, ఇప్పుడు నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తా, నీకు ఇంకొక లైఫ్ ఇస్తా, నువ్వు ఇప్పుడన్నా తిరస్కరిస్తే నీకు ఇంకో భార్య దొరుకుతుంది, ఇంకో బిడ్డలు దొరుకుతారు, నువ్వు మళ్ళా నీ జీవితాన్ని కొనసాగించవచ్చు అంటే, లేదు, ఐ విల్ నాట్ డినై జీసస్ అని నిలబడ్డాడు. ఎప్పుడైతే అతన్ని కూడా చంపేసిన వెంటనే ఏం జరిగింది తెలుసా అండి? అక్కడితో అయిపోలే. అక్కడ విత్తనం ప్రారంభమైంది, చిగురు ప్రారంభమైంది. ఆ చీఫ్ ఎంత షాక్లో ఉన్నాడంటే, ఎవరా దేవుడు అంతగనం ప్రాణాలని కూడా, కుటుంబాలని కూడా, కన్న బిడ్డల్ని కూడా విడిచిపెట్టడానికి అంత సిద్ధంగా అయ్యాడు, ఎవరా దేవుడు అని కొన్ని రోజుల వరకు నిద్ర పట్టలేదంట. దాని తర్వాత నిజంగా దేవుని దర్శనం చూసి, నిజంగా ఏంటంటే, నేను ఈ కుటుంబం అంతగనం నిలబడిందంటే నిజమైన దేవుడు ఆ దేవుడేనేమో, మన దేవుడేనేమో, యేసుక్రీస్తేనేమో అనేసి రక్షణ పొంది, ఆ చీఫ్తో పాటు ఆ ట్రైబ్ అంతా రక్షించబడిందంటండి. నాట్ ఓన్లీ ద చీఫ్, నాట్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఆ ఒక్క కుటుంబం మరణిస్తే అనేక కుటుంబాలు లేసాయి, అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. ఆ ట్రైబ్ అంతా రక్షించబడింది. ఇప్పుడు మనం అటు ప్రాంతానికి వెళ్తే, అస్సాం అటు సైడ్ ప్రాంతానికి వెళ్తే, మనకన్నా దృఢమైన విశ్వాసులు అక్కడ ఉంటారు, ఇంకా విడిచిపెట్టరు. ఎంత ఘనం నించి ఉంటారంటే, దేవుని కొరకు నిలబడతారంటే, మనమైతే కొంచెం కష్టం వచ్చిందా, కొంచెం నష్టం వచ్చిందా, కొంచెం బాధ వచ్చిందా, అంతే వెంటనే అసలు నువ్వు ఉన్నావా అసలు అని ప్రశ్నించడం ప్రారంభిస్తుంటాం. కానీ మనం వెనుదిరగక, జైపాల్ గారు వెనుదిరగక నీలగిరి కొండ ట్రైబ్స్ దగ్గరకు వెళ్ళి ఆయన అదే సేవ చేశాడు. ఆయన నిలబడ్డాడంటే కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, శోధనలు రాలేదా, నిందలు, అవమానాలు, మాటలు పడలేదా? అంత బాగా జరిగిందా? ఆయన వెనుదిరగను అని నిలబడ్డారు కాబట్టే అనేక మంది రక్షించబడ్డారు, అనేక మంది దేవుని కొరకు సాక్షులుగా నిలబడుతున్నారు. అవునా కదా అండి? మరి చిన్న